గైస్ మన సబ్స్క్రైబర్ ఒకటి కామెంట్ చేశారు, అట్లూరి రామచంద్రరావు లంగ్స్ స్ట్రాంగ్ గా ఉండడం చెప్పబోయే బాబు. రామచంద్రరావు గారు లంగ్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం చేయాల్సింది ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీడి చుట్ట తంబాకు లాంటి ఏవైనా సరే పొగ పీల్చే అలవాట్లు ఉంటే, అంటే పొగ స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే ఇమీడియట్ గా ఆపేసేయండి. ఇంకా సెకండ్ వచ్చేసి మీరు డైలీ లంగ్స్ కెపాసిటీ కోసం యోగాలో కపాలభాతి, అనులోమ విలోమ అని చెప్పి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి అనమాట. అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ శ్వాస ఏదైతే ఉందో ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి అని తీసుకుని దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి వదలడానికి అండ్ వదిలే ప్రక్రియ కూడా స్లోగా వదలడానికి ఇటువంటి ప్రాక్టీసెస్ చేయండి. మీకు లంగ్స్ కెపాసిటీ గురించి వీడియోలు కూడా చాలా వస్తాయి. అండ్ ఫైనల్గా ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కువగా దమ్ము పట్టే ఎక్సర్సైజులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ కానీ, లేదా వాకింగ్ కానీ, హెవీగా వాకింగ్ కానీ, లేదా జంపింగ్ జాక్స్ కానీ, లేదా బర్ఫీస్ కానీ, ఇలాంటి హెవీ వర్కౌట్స్ ఉంటాయి అన్నమాట. ఇటువంటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల లంగ్స్ కెపాసిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి నాకు తెలిసిన కొన్ని చిట్కాలు. ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే ఇంకేమైనా చిట్కాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరెవరు ఏం కామెంట్లు చేద్దారో మనం చూద్దాం. మీకు కూడా ఇటువంటి డౌట్స్ ఏమైనా వస్తాయా? వస్తే కనుక కామెంట్ చేయండి, వాటి గురించి కూడా వీడియోస్ చేద్దాం.